దేవుడి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు బాగా ఆలోచించేటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? నలుగురు ఏమనుకుంటారు, నలుగురు ఏం మాట్లాడతారు, నలుగురు ఏం చెప్తారు, నలుగురికి మనం నచ్చుతామా, నలుగురికి మనం ఇష్టంగా ఉంటామా, నలుగురు మనతో ఉంటారా, నలుగురు 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 ఏం చేసినా, ఎలాంటి చిన్న కార్యం చేసినా, ఎలాంటి పెద్ద పని చేసినా నలుగురు ఏమనుకుంటారు, నలుగురిలో మంచి పేరు కోసం జాబ్ తెచ్చుకున్నా నలుగురు కోసం తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకున్నా నలుగురు కోసం తెచ్చుకోవాలి, ఏం చేసినా నలుగురు అని చెప్పి ఈ నలుగురు కోసం తపన పడుతూ నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి ఓ విశ్వాసి దేవునితో ఈరోజు సూటిగా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. నలుగురు ఎప్పుడు నీ పక్షాన ఉంటారో తెలుసా? నలుగురు ఎప్పుడు నీ వైపు నడుస్తారో తెలుసా? నలుగురు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తారో తెలుసా? నలుగురు ఎప్పుడు నీ కోసం ఏడుస్తారో తెలుసా? నువ్వు చనిపోయినప్పుడు నలుగురు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఒకటే వైపు. మామూలుగా నీ వైపు రమ్మంటే ఎవరు రారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను మోసుకొని ఒకవైపు వెళ్తారు. నలుగురు ఎప్పుడు నీ గురించి ఆలోచన చేయరు. నువ్వు చచ్చిపోయిన తర్వాత తప్పకుండా నీ కోసం ఆలోచన చేస్తారు. నలుగురు ఎప్పుడు నీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు కాదు కదా, కనీసం పట్టించుకోరు. కానీ అలాంటి నలుగురు నువ్వు చనిపోయినప్పుడు నీకోసం బాగా ఏడుస్తారు. వినో, యోసేపుని వాళ్ళ అన్నయ్యలు చంపాలనుకున్నప్పుడు, గోతులో పడేయాలనుకున్నప్పుడు ఒకటయ్యారండి. తెలుసా? నలుగురు ఎప్పుడు ఒక్కటవుతారు నీ కోసం, నీ కొరకు అంటే నీ క్షేమాన్ని కోరి కాదు. నువ్వు చచ్చిపోయినప్పుడే, నీ చావు కోరినప్పుడే, నీ అంతాన్ని కోరుకున్నప్పుడే. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దయచేసి విను, నిర్లక్ష్యం చేయకు. ఇంతవరకు ఏ నలుగురు కోసం కష్టపడ్డావో ఆ నలుగురిని పక్కన పెట్టు. అదేంటి బ్రదర్, మనుషుల మెప్పు అవసరం లేదా? మనుషుల మెప్పు కోరుకోకూడదా? మనుషుల దయలో ఎదగాలి కదా. మంచిదే, ఒకవేళ అలా ఎదగాలి అని నీకు అనిపిస్తే బైబిల్ వాక్యం కూడా మనుషుల దయలో వర్ధిల్లుట మంచిదే, మనుషుల మెప్పు మంచిదే. నీకు కావాలా? అయితే బిఫోర్ మనుషుల దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళే ముందు ఖచ్చితంగా దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళు. ఏమవుద్ది చెప్పనా? ఏమవుద్దో, నీకు ఏ నలుగురైతే కావాలనుకుంటున్నావో అయితే వినో, తప్పకుండా నీకు మంచి చేసేటువంటి నలుగురిని దేవుడు నడిపిస్తాడు. లేదా నీకు మంచి చేయాలనుకునే నలుగురి దగ్గరికి నేను తీసుకెళ్తాడు. ఆ నలుగురినే సమకూరుస్తాడు. నీ మంచిని, నీ క్షేమాన్ని, నీ ఆయుష్ను, నీ ఆరోగ్యాన్ని, నీ అభివృద్ధిని కోరే వారిని నీ దగ్గర తీసుకొస్తాడు. లేదా నిన్ను వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్తాడు. అప్పుడు తప్పకుండా దీవించబడతాం, అప్పుడు తప్పకుండా ఆశీర్వదించబడతాం, అప్పుడు తప్పకుండా కృపను అనుభవిస్తాం. ఒకవేళ ఇప్పటికి నీ చుట్టూ దుష్టులు ఉన్నారేమో, భయపడుకు. ఒకవేళ ఆ దుష్టులు నిన్ను చెరలో వేశారేమో, గోతులు వేశారేమో, నీకు క్షేమము, నీకు అభివృద్ధి, నీకు ఆశీర్వాదం. వాళ్ళ దగ్గరే ఉంటే నువ్వు ఎదగలేవని, వాళ్ళ దగ్గరే ఉంటే నువ్వు ఆశీర్వాదం చూడలేవని, వాళ్ళతోనే ఉంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా గొప్పవాడివి కావని దేవుడు ఎరిగి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నీకు కీడు చేయొచ్చు, కానీ విషయం తెలుసుకో, వాళ్ళు నీకు మేలే చేశారు. యోసేపుని వాళ్ళ అన్నలు గోతులో వేశారు, తీసి అమ్మేశారు ఐగుప్తులకి. యోసేపు అనుకున్న నాకు కీడు జరుగుతుంది అని. నో, అక్కడ యోసేపుకి మేలు జరిగింది. యోసేపు అక్కడే ఉంటే వాళ్ళ అన్నలు తనను బ్రతకనిచ్చేవారు కాదు, ఎదగనిచ్చేవారు కాదు, గొప్ప అవ్వనిచ్చేవారు కాదు. వాళ్ళు చేసింది కీడే కావచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి యోసేపుకి మేలే జరిగింది. సో మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ఈరోజు దేవుని ఆశ్రయించు. తప్పకుండా నీకు ఏ నలుగురైతే కావాలనుకుంటున్నావో, మనిషి పుట్టి చచ్చిపోయినప్పుడు నలుగురికి మేలు చేయాలి, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు. అలా కొంతమందిని ఆత్మల్ని సంపాదించి దేవుడికి అప్పగించాలనుకున్నా, కాస్త నువ్వు దీవెన చూడాలనుకున్నా, కాస్త నువ్వు ఎదగాలి అనుకున్నా, దేవుడి దగ్గరికి మొదటగా వెళ్ళిన తర్వాత దేవుడు తప్పకుండా నీకు మేలు చేసేటువంటి ఆ నలుగురిని నీ దగ్గర తీసుకొస్తాడు. నమ్ముతున్నావా? అయితే తప్పకుండా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మనుషులను ఆశ్రయించి మేము మోసపోయాం ప్రభువా, ఇబ్బంది పడ్డాం, ఇరుకులో ఉన్నాం. ఈరోజు నిన్ను ఆశ్రయిస్తున్నాం. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అయ్యా. నాకు తండ్రి కీడు చేసి ఇరుకులో, ఇబ్బందులో, చెరలో, గోతులో వేసి రాళ్ళు రువ్వారేమో, వారికి కీడు, నాకైతే మేలు జరిగింది ప్రభువా అని నమ్ముచున్నట్లుగా యోసేపు ఎలాగ ప్రార్థించడం, నేను అలాగా ప్రార్థిస్తున్నాం, మేము అలాగా ప్రార్థిస్తున్నాం. మాకు మేలు చేసి మమ్మల్ని రాబోయే తరంలో గొప్పగా, అద్భుతంగా, అధిపతులుగా, అధికారులుగా ప్రభువా చేయబోతు నీకు స్తుతులు ఆపాదిస్తూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తుండగా మమ్మల్ని కూడా అలాగా ఆశీర్వదించును గాకని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు అందరికీ. ప్రైజ్ లార్డ్.